హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3 లో ఎవరైతే ప్రజలు ఉంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ లో మనకి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా. మరి మీ ఏరియాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మీ బస్తీలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఆ! మామూలుగా జనరల్‌గా సివరేజ్ అవి అన్నీ వర్షం పడతది కాబట్టి కామన్ నిండుతా ఉంటది. కానీ అప్పుడప్పుడు ఫోన్ చేసి పిలిపించుకోవడం, క్లీన్ చేపించుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రస్తుతానికైతే నీట్‌గానే ఉంది. అంటే రెస్పాన్స్ కరెక్ట్ గానే ఇస్తున్నారా టైం టు టైం? బరాబర్ చేస్తారు రెస్పాన్స్. ఫోన్ చేసిన వెంబడే వస్తున్నారు. వన్ డే గ్యాప్‌లో వచ్చేస్తున్నారు. వచ్చి చేసి వెళ్తున్నారు. మీ ఎమ్మెల్యే గాని కార్పొరేటర్ గాని రావడం మీ సమస్యలు తెలుసుకోవడం అన్ని చేస్తున్నారు. ఆ! మా కార్పొరేటర్ మా దగ్గరనే ఉంటారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు చెప్తే అప్పుడు బాగా స్పందిస్తాడు. చాలా మంచి వ్యక్తులు కూడా. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి మార్పు ఏమైనా కనిపిస్తుందా? చాలా మార్పు కనిపిస్తుందండి. ఎటువంటి మార్పు కనిపిస్తుంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా చిప్పంగా తొందరగా స్పీడ్ చేయడం కానీ బాగా జరుగుతుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు తీర్చడానికి ఏమైనా? అంటే కొంతమంది పేదవారు ఉన్నారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రావాలనేది అదొకటి పెండింగ్ ఉంది. అదొకటి వస్తే సంతోషపడతారని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. థ్యాంక్ యూ.